సత్యసాయి జిల్లా కొత్త చెరువులో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసులు మెగా కార్డన్ సర్చ్ నిర్వహించారు. మాదక ద్రవ్యాలను అమ్మినా కొనుగోలు చేసిన కఠిన చర్యలు తప్పవని సీఐ మారుతి శంకర్ హెచ్చరించారు. కొత్త చెరువు పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు సీఐ మారుతి శంకర్ ఆధ్వర్యంలో ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమాన్ని భాగంగా పోలీసులు మెగా కార్డన్ సర్చ్ నిర్వహించారు. పట్టణ పరిసర ప్రాంతాలను డ్రోన్ కెమెరాలతో జల్లెడ పట్టిన పోలీసులు సుమారు 50 మంది పోలీస్ సిబ్బందితో ఇంటింటి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పత్రాలు లేని 48 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రమాణం చేస్తున్నాము. మేము ఎటువంటి ప్రయోజనం కోసము ఏ విధంగానూ హానికరంగా లేదా చట్టవిరుద్ధమైన డివిజన్లో దాదాపు ఒక 50 మంది పోలీసుల సిబ్బందితో వజ్రప్రహార్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ వజ్రప్రహార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మాదక ద్రవ్యాలు అనగా గంజాయి, బ్రౌన్ షుగర్ వంటి మాదక ద్రవ్యాలు ఎక్కడైనా మా లిమిట్స్లో ఉంటగిన తర్వాత వాళ్ళు అమ్మే వాళ్ళని కానీ లేకుంటే యూజ్ చేసే వాళ్ళని కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా పెట్టే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడమైంది. అట్లే వాహనాలకి రిజిస్టర్ లేని వాహనాలు, నెంబర్ లేని వాహనాలు, అనుమానిత వ్యక్తులు, రౌడీ షీటర్లు, సస్పెక్ట్లు తదితర నేర చరిత్ర వ్యక్తుల్ని నిఘా ఉంచడం కోసము ఈ వజ్రప్రహార్ కార్యక్రమాన్ని ఈ దినమున 22 ఉదయం 5 గంటలకు స్టార్ట్ చేసి ఇప్పుడు కార్యక్రమం ముగించాము. సమాజంలో మాదక ద్రవ్యాలు ఉండకూడదని, తర్వాత గంజాయి వంటి వాడకూడదనే ఉద్దేశంతో ఈ మా ప్రభుత్వము మరియు మా పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వహించింది. డివిజన్లో